నేడు తపస్సు రాష్ట్ర దైనందిని పెద్దలు పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి గారు మరి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ఉపాధ్యాయ విద్యారంగ పక్షపాతిగా ఈ ప్రాంత ప్రజల పక్షపాతిగా ఉంటూ ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి విధంగా సమస్యను అసెంబ్లీలో కానీ నేడు విధానసభలో కానివ్వండి ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ పరిష్కారం దిశగా విలువైనటువంటి సూచనలు ఇస్తున్నారు కనుక రాబోయే కాలంలో కూడా మరి కొత్త ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చక్కగా బాగుండాలని బాగా జరగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ రాబోయే కాలంలో కూడా వారి సేవలు సలహాలు సూచనలు రాష్ట్ర విద్యా రంగాన్ని కూడా ఎంతో మేలు చేస్తాయని భావిస్తూ పథకాల మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయ సంఘం 2025కు సంబంధించిన దైనందిని ఆవిష్కరించిన గౌరవనీయులు పెద్దలు అనుభవజ్ఞులు జగిత్యాల్ ఒక దిశానిర్దేశం చేసినటువంటి జీవన్ రెడ్డి గారికి మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇట్టి కార్యక్రమంకి హాజరైన రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు అదేవిధంగా వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్యలు సార్ సమస్యల విషయానికి పోదలుచుకోలేదు సార్. సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలపై డిఏ విషయంలో కావచ్చు, పిఆర్సీ విషయంలో కావచ్చు, పెండింగ్ బిల్స్ విషయంలో కావచ్చు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సార్. అవన్నీ సమస్యలపై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మీ సహకారంతో కావచ్చు, ఉపాధ్యాయుల సహకారంతో కావచ్చు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. మీ ద్వారా కూడా చాలా విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. మొన్న విధానసభలో కూడా మీరు మా ఉపాధ్యాయుల సమస్యలపై గలం వినిపించడం జరిగింది. అందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం సార్. మీ అనుభవం అనేది చాలా గొప్ప సార్. మీ అనుభవం, మీ విషయ పట్ల అవగాహన, విషయ నైపుణ్యత మీది చాలా గొప్ప సార్. ఆ అనుభవం కానీ మీ విషయ అవగాహన కావచ్చు, మీ వ్యవస్థ పట్ల మీకున్న మంచి అభిప్రాయం కావచ్చు, అది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ముందు కొత్త ప్రభుత్వంలో మంచి అవకాశాలు కలిగించి మీ అనుభవాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా సార్ సమస్యలు ఏదున్నా మీ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నాం కాబట్టి ఆ దిశగా ముందు కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏ విషయంలో మీకు అందుబాటులో ఉంటుంది సార్. కాబట్టి మీరందరూ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాన్ని నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ సమస్యలు, పాఠశాలల మౌలిక వసతులు ఏది అవసరం ఉన్నా జగిత్యాల జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చెప్పుకుంటే తీర్స్తారనే వ్యక్తి గుర్తున్నారంటే జీవన్ రెడ్డి గారని గొప్పగా చెప్పచ్చు. ఏ వ్యక్తి అయినా కూడా ఇవాళ రాజకీయంలో ఒక స్టేటస్ కోసం, హోదా కోసం వస్తున్నటువంటి రోజుల్లో స్టేటస్లు, హోదాలు అన్ని పక్కకెట్టి లాభార్జనే ధ్యేయంగా కాకుండా ప్రజాసేవయే ధ్యేయంగా ప్రతి రంగం మీద అనుభవంతో, ఎక్స్పీరియన్స్తో సమస్యలను వెలుగుతీసి ఎగ్జాంపుల్ మా ఉపాధ్యాయుల సమస్యలు మాకు తెలియనటువంటి మేము రిప్రజెంట్ చేయనటువంటి సమస్యలను కూడా శాసనసభలో, శాసన మండలిలో డిస్కషన్ చేస్తూ ఈరోజు జగిత్యాల జిల్లాలో 100% పాఠశాలలు ఉండే విధంగా నిర్మాణం చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జీవన్ రెడ్డి గారు అని చెప్పచ్చు. అదేవిధంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్ల విషయంలో కానివ్వండి, ఎడ్జిటీల గోటక్కు విషయంలో కానివ్వండి, అన్న మాకు ఇబ్బంది ఉందంటే కన్వర్ జిల్లా పక్షాన తీసుకెళ్లి నోషనల్ ఇంక్రిమెంట్ ఉపాధ్యాయులకు ఇప్పించినటువంటి ఘనత జీవన్ రెడ్డి గారిది. అదే కాకుండా ఈ సంవత్సరం మొన్నటికి మొన్న గత 6 మాసాల క్రితం ఉపాధ్యాయుల సమస్యలు రిప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ మాకు సంఘానికి దొరకనప్పుడు మరి వారు చొరవ తీసుకొని వారం రోజుల లోపల సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని
మా సమస్యలను వారికి మా ద్వారా విన్నవించినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా తపస్సు రాష్ట్ర శాఖ పక్షాన వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మరి వెంటనే సీఎం గారు కూడా స్పందించి మెగా డిఎస్సి వేయడం, అదేవిధంగా వేల సంఖ్యలో ప్రమోషన్స్ ఇవ్వడం, 10 సంవత్సరాలు ఎన్నడూ తీసుకొని ఉపాధ్యాయులం ఈ 12 నెలల నుంచి ప్రతిరోజు కూడా 1-2 తారీఖు నాడు జీతాలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సందర్భంగా మీ ద్వారా మీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మీరిచ్చే 1 తారీఖు జీతం, మీరిచ్చిన ప్రమోషన్స్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినాయి, బలాన్ని చేకూర్చినాయి. నాణ్యమైనటువంటి విద్యను ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అందజేస్తాం, ఉన్నత ఫలితాలు సాధిస్తాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని, మరి మా ఉపాధ్యాయుల విద్యారంగ పాఠశాల మౌలిక వసతులు అవసరాల గురించి తెలిసినటువంటి అనుభవశీలి మీరు. మాకు ఎల్లవేళ కూడా భవిష్యత్తులో చట్టసభల్లో ఉండే విధంగా ప్రోత్సహిస్తాం. గతంలో లాగా భవిష్యత్తులో కూడా మీ వెన్నంటి ఉంటాం. రాజకీయాలకు అతీతంగా, కులమతీతాలకు అతీతంగా, మా సంఘాలకు అతీతంగా, వ్యక్తిగతంగా ఒక కుటుంబ సభ్యులుగా మీ వెన్నంటి ఉండి మా సమస్యల సాధనకు మీ ద్వారా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవయే లక్ష్యంగా మీరు పనిచేస్తున్న మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా జగిత్యాల మండలంలో ఏ సమస్య ఉన్నా స్కూళ్ళకు సంబంధించి కానీ ఇంకేదన్నా కానీ మాకు ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా అన్నయ్య జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ఎక్స్ సర్పంచ్ రాజేంద్రన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర మండల జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర డైరీ అయినటువంటి మరి ఆవిష్కరణ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. గౌరవనీయులు పెద్దలు మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అనేక సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయ అనుభవంతో పాటు మిగతా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు. మరి గతంలో మాకు ఉపాధ్యాయ సమస్యలు అనేకమైనటువంటి ఉన్నప్పుడు మేము ప్రాతినిధ్యం చేస్తే వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి సమస్యలను వారు లేవనెత్తి ఈ సమస్యలు అనేటువంటి ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి ఉన్నటువంటి సమస్యలను తీర్చాల్సినటువంటి మనదే ప్రభుత్వం అనేటువంటిది చెప్పుకుంటూ ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేస్తే మొన్న 40,000 మంది ఉపాధ్యాయుల లోపల 20,000 మందికి పదోన్నతులు పొంది మరి ఒక 30,000 మంది మొత్తం మంది బదిలీలు కావడం అనేటువంటి సంతోషమైనటువంటి విషయం. ఇంకా మిగిలిపోయిన ఉన్నటువంటి ఒక సమస్యల లోపల తీసుకున్నటువంటి 317 అనేటువంటిది ఒకటి గొడ్డలపెట్టుగా ఉన్నటువంటి సమస్యను వారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడి దాన్ని కొంతవరకు సాల్వ్ చేసి దాన్ని ఒక కమిటీ రూపంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని పూర్తి బాధ్యతలు తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డిఏలు అనేటువంటిది, పిఆర్సీ అనేటువంటిది, ఇవన్నీ ఉన్నటువంటి మీకు అన్ని తెలియనిటువంటి విషయం కాదు. మీరు భవిష్యత్తులో కూడా మీరు మా యొక్క వెన్నంటి ఉండి మీ సమస్యలు మా సమస్యలను మీ సమస్యలుగా మార్చుకొని మాకు ప్రాతినిధ్యం చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. కాబట్టి మీరు ఎల్లవేళలా ప్రజా జీవితంలో ఉంటూ మా ఉపాధ్యాయుల వెన్నంటి ప్రతిసారి మేము క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటి మీ చేతుల మీదుగా చేస్తూ ఉన్నాం. మాది ఇంకా రాష్ట్రం యొక్క జిల్లా లోపల అన్ని జిల్లా లోపల క్యాలెండర్ ఇంకో కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థి అనేటువంటిది ప్రకటించే వరకు మరి ఆ అభ్యర్థి పేరుతోని కొట్టియాలని అనుకున్నాం. కాబట్టి దానిలో త్వరలో కొట్టించి మళ్ళీ ఆవిష్కరణకు మీ దగ్గరికి వస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాం. ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి దైనందిని డైరీ ఆవిష్కరణ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా శాఖ అధ్యక్షులు మిత్రులు దేవయ్య గారు, అట్లాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు, ఇతర మిత్రులు, సోదరులు, మా మిత్రులు రాజేందర్ గారు, అందరికీ ఏదైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైందని చెప్పక తప్పదండి. ఈ విధంగా సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైనదిగా మనం భావిస్తున్నామో, ఉపాధ్యాయుల్లో కూడా తపస్సుకు సంబంధించి అంటే ఈ తపస్సు ఉపాధ్యాయుల యొక్క పాత్ర కూడా ప్రధానమైందని చెప్పని నేను భావిస్తున్నాను. చెప్పండి, ఇలా ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధనలు ఏదైతుందో కేవలం సబ్జెక్టుకు పరిమితమైన కాకుండా
క్రమశిక్షణ అనేది కూడా జీవితంలో ఒక భాగమయ్యే విధంగా, సాంప్రదాయాలను కూడా మరి వారికి తెలిపే విధంగా, మన హిందూ సాంప్రదాయాలు అనేది మనకి ఏ విధంగా క్రమశిక్షణను అలవరుస్తాయి, మన జీవితంలో ఒక భాగంగా నిలుస్తాయో అవన్నింటిని కూడా మరొక విధంగా ఇవాళ విద్యార్థుల బోధనలో నిలుపుతున్నటువంటి ఒక ఈ తపస్సు ఉపాధ్యాయ సంఘాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తుందని చెప్పట్టు నేను ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థులే కానీ ఇతర తెలంగాణ సమాజం అని చెప్పని కూడా చెప్పాలి. కానీ గత దశాబ్ద కాలం ఏదైతుందో ఈ పాఠశాలల బలోపేతం మౌలిక సదుపాయాలకు సంబంధించి ఈ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టడంలో ఆశించిన మేరకు మనకు ఫలితాలు కనబడలేకపోవటం, రాష్ట్రం ఏర్పడినట్టు ఈ సంవత్సర కాలం లోపలనే మిత్రులు పేర్కొన్నట్టు పదోన్నతులకు సంబంధించి కానీ, బదిలీలకు సంబంధించి కానీ, ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి కానీ వాస్తవంగా బోధనకు కావాల్సింది ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రధానం చెప్పంటున్నాం. సర్వీస్ నిబంధనలు వారికి హక్కులు కల్పింప చేయబడే విధంగా అమలు చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది. అవన్నీ చేయడంతో పాటుగా ఈ మెగా టీఎస్సీ మన 11,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఎట్లెట్లు మనకు ఖాళీలు ఏర్పడతాయో అవన్నీ కూడా భర్తీ చేయబడే విధంగా ప్రభుత్వం ఒక ఆలోచన కార్యక్రమం చేపట్టడం కూడా మనం గమనిస్తూ చెప్పండి. ఈ పిఆర్సీ నివేదిక సాధ్యమైనంత తొందరలో అది సమర్పించే విధంగా దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటమే కానీ, డిఏలకు సంబంధించే కానీ ఇతరత్ర ఏదైతుందో మీ సర్వీస్ బెనిఫిట్స్ ఏమున్నా కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి కూడా చాలా వరకు నిలిచిపోయి స్తంభించిపోయి ఉన్నాయని చెప్పంటున్నాం. అవన్నింటిని కూడా నేను సాధ్యమైనంత తొందరలో ప్రభుత్వం నుండి విడుదల చేసే ప్రయత్నం చేయడంతో పాటుగా 370 జీవో గురించి మీరు ఇప్పుడే పేర్కొనాలని చెప్పంట. మొత్తం కూడా ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకి పరిమితమే కాకుండా నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ఇది గుడ్డలు పెట్టలాగా అయిపోయిందని చెప్పంటున్నాను. అలా ఉమ్మడి కరీంనగర్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే కదా, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా 4 జోన్లుగా విభజించబడ్డది. 4 జోన్లలో భాగస్వామ్యమే అటు బాసర కానివ్వండి, సిరిసిల్ల రాజన్న కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, భద్రాచలం కానివ్వండి, ఇందులో ఏమైపోయింది సీనియర్స్ అందరూ మనకు ఉమ్మడి జిల్లా కేంద్రంలో సౌకర్యాలు ఎక్కువ ఉంటాయని చెప్పని ఆ ఉమ్మడి జిల్లా కేంద్రాన్ని ఆప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దాంతో ఏదైతుందో ఈ జూనియర్స్ అందరూ చివరికి వచ్చేసి జగిత్యాల లాంటి పెద్ద పిల్లల జిల్లాలకు పరిమితమైపోతారు. రేపు రిటైర్మెంట్ అవకాశాలు వచ్చే వరకు ఏదైతుందో సీనియర్స్ అందరూ ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్ పోయింది కాబట్టి అది కరీంనగరే కానీ, హన్మకొండ కానీ ఏదైనా కానివ్వండి చెప్పంటారు. అక్కడ త్వరితగతిన వాళ్ళకి రిటైర్మెంట్స్ వచ్చే అవకాశం వస్తుంది. న్యూ రిక్రూట్మెంట్ అంతా అక్కడనే వస్తాయి. మళ్ళాంటి జగిత్యాల పెద్ద పిల్లల జిల్లాలలో మన నిరుద్యోగ యువతకు అవకాశాలు సన్నగిలుతాయి చెప్పంటారు. ఇది మెయిన్. వాళ్ళు ఏదో స్పౌజ్ మనము సమస్యను పరిష్కరిస్తున్నాము. స్పౌజ్ సమస్య కూడా సమస్యనే. కేవలం స్పౌజ్ సమస్య పరిష్కారంతోనే జోనల్ సమస్యలను కూడా పరిష్కరింపబట్టడం లేదని చెప్పంటున్నాం. రెసిడెన్షియల్ ఆర్డర్ కెన్ బి మాడిఫైడ్ ఎనీ టైమ్ ఆఫ్ టెల్లీ. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించండి. వాళ్ళకి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో 370 జీవో శాశ్వతంగా ఏదైతుందో అందరికీ దాని యొక్క సౌకర్యాలు కల్పింపజేయబడి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నివేదిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని చెప్పి సమస్య కాదని. రేపు భవిష్యత్తులో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళినాయి. మన శాస్త్ర మండలి చర్చకు వచ్చినప్పుడు నేను ఈ అంశాన్ని లేవనెత్తానని చెప్పండి. ఏదైనా కానీ 370 జీవోతో పాటుగా ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కానీ నా వంతు బాధ్యతగా ఏ పదవి ఏ హోదా అనేది కాకుండా కానీ ఒక పౌరుడిగానైనా కానీ ఏదైతుందో నాకు ఉన్నటువంటి ఒక అనుభవంతో ఈ విద్యా సంబంధించిన సమస్యల పరిష్కారానికి నేను తోడుంటానని చెప్పి మనం చేస్తూ ముఖ్యంగా ఇవాళ తపస్సు ఉపాధ్యాయ సంఘం ఏదైతుందో వారికి సంబంధించిన దైనందిన కార్యక్రమం నా చేతుల మీదుగా ఆవిష్కరించేసే అవకాశాలు కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.